డిన్నర్ కి అయితే సేమియా చేస్తున్నా. సేమియా ఉప్మా అంటే మార్నింగ్ అది ఏంటి రైస్ కర్రీ చేసిన అయిపోయింది అనమాట. ఇంకా ఇవి ఒక పూటకైతే మనకి ఇలాంటి సింపుల్ గా అంటే బ్రేక్ఫాస్ట్ టైప్ లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో అయిపోయేలాగా ఇలాగ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే ఈ రోజు సేమియా చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ పిల్లల్ని కూడా అడిగాను ఏం చేయాలంటే సేమియా ఉప్మా చేయనా అని అడిగాను. ఫస్ట్ చేయమన్నారు, అందుకని చెప్పేసి ఈ రోజు అయితే సేమియా ఉప్మా నేను చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం చేయడం కూడా ఇది. ఇంతకు ముందు అయితే మన ఇవి నూడిల్స్ ఉంటాయి కదా దాంతో అయితే ట్రై చేస్తాను అనమాట. సేమియా ఉప్మా లాగా ట్రై చేశాను. ఈ రోజు అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. సేమియా ఉప్మా చేస్తున్నా కదా, ఇది కూడా ఫస్ట్ యూట్యూబ్ లో చూసిందే. అంటే మనకు అంత వంటలేం రావు కాబట్టి యూట్యూబ్ లో చూసి ఎలా వస్తుందో ఏంటి అనేసి అయితే ట్రై చేస్తున్నా. కొంచెం ఆయిల్ తీసుకొని, నార్మల్ గా అయితే మనం ప్లెయిన్ గా కూడా అంటే డ్రైగా కూడా వీటిని వేయించుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఆయిల్లో అయితే ఇంకొంచెం బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈ ఆయిల్లో ఇప్పుడు వేయించేస్తున్నా అనమాట. ఇది సరిపోతుందేమో అనిపిస్తుంది, ఎక్కువైతుంది అనిపిస్తుంది. ఆయిల్లో వేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలాగా వేయించుకుందాం. కొంచెం అంటే మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగుంటుంది. అలా కొంచెం నూనెలో కానీ లేదంటే డ్రైగా వేయించుకున్నా కూడా బాగుంటుంది కాబట్టి ఇలా వేయించేసుకుందాం కొంచెం. అయితే దీన్ని ఈ సేమియాని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో వేయించుకుంటే ఏంటంటే మనకి ఇలాగా అంటే ఈవెన్ గా సమానంగా కాలిపోతుంది అనమాట. లోపల దాకా కూడా బాగా ఉడుకుతుంది నీట్ గా. ఉడకడం అంటే అదే ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట, డీప్ ఫ్రై లాగా సమాంతరంగా ఉడుకుతుంది. లేదనుకోండి మనం హై ఫ్లేమ్ పెడితే మాత్రం పైన పైన బాగా మాడిపోయినట్టుగా కొంచెం అలా అవుతుంది. కాబట్టి ఇలాగ లో ఫ్లేమ్ లోనే దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వేగిన తర్వాత దీంట్లోకి అయితే తీసేసుకుందాం అంట. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తే సరిపోతుంది. అంతా దీంట్లోకి తీసేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ రెడీ చేసేసుకుందాం. ఇందాక ఆయిల్ మనం వేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుందిలేండి ఇప్పుడు, ఎందుకంటే లేదంటే మరీ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది. కొంచెం వేసేసుకుంటున్నాను నేనైతే. దీంట్లోకి మనకి ఏమేం కావాలో అది కూడా కట్ చేసి పెట్టేసుకుంటా. ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నా, అంటే మనం కొంచెమే కాబట్టి నేను తీసుకుంది ఒక ఆనియన్ చిన్న టమాటా తీసుకున్నా. సేమ్ ఉప్మా టైప్ లోనే, కాకపోతే మనం దీంట్లో ఎక్స్ట్రాగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మన పండుగ తిప్పుగడు తినదు కాబట్టి అందుకే నేనైతే వేయట్లేను. వేసినా కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకనేసి నేనైతే ఓన్లీ టమాటా ఆనియన్ ఇవి మనం పోపుకి వేసుకుంటాం కదా అవైతే వేసేస్తాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ కొంచెం మినపప్పు వేసుకున్నా, తర్వాత కొన్ని ఆనియన్స్, టమాటా, ఒక 4 అయితే ఎండుమిర్చిలు వేసేస్తున్నా. ఇలా కట్ చేసేస్తా. ఆయిల్ అయితే చాలా తక్కువనే వేసిన, ఎందుకంటే మరీ ఆయిల్ ఆయిల్ ఉంటే కూడా తినాలనిపించదు అసలు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఇది కొద్దిసేపు కుక్ అవ్వనిద్దాం.
ఇంకేం వేస్తారు ఇంకా అప్పుడే మర్చిపోయినా. ఇప్పుడే యూట్యూబ్ లో చూసిన ఏమేమి వేయాలనేది, అప్పుడే మర్చిపోయినా. అంటే పచ్చిమిర్చి చేస్తారు కానీ ఈ పిల్లలతో ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి కాబట్టి చేసేది. వాళ్ళు తినరు అసలు, పచ్చిమిర్చి గింజలు తగులుతాయి కదా అవి తగిలినా అసలు తినరు. అందుకని చెప్పేసి నేనైతే ఎండుమిర్చి ఎక్కువ వేసాను అనమాట. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కదా మనం, అందుకని చెప్పేసి అలా వేసాను అనమాట. ఆనియన్, టమాటా, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసాను అనమాట. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మనకు సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకుంటా బాయిల్ అయ్యేదాకా. సీరియస్ ఎలా ఉంటుందో తెలీదు, ఫస్ట్ టైం నేనైతే చేయడం సేమియా ఉప్మా. చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ దాంట్లో అంటే మెజర్మెంట్స్ ప్రకారం చేస్తారు కాబట్టి ఆల్రెడీ చూసాను నేను. అంటే ఇంత మనం ఒక కప్పు క్వాంటిటీకి ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అలాగైతే చెప్పారనమాట. ఫస్ట్ టైం కాబట్టి నేను దాంట్లో చూసి చేస్తాను. టేస్ట్ చేస్తే ఇది కూడా సేమ్ ఉప్మా లాగానే ఉంటుండొచ్చేమో, ఎందుకంటే సేమ్ అందులో వేసి వేస్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం మనకు ఇవి నూడిల్స్ లాగా ఉంటాయి కాబట్టి సేమ్యాలు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకంతే. టేస్ట్ అయితే సేమ్ ఉంటుండొచ్చు ఆల్మోస్ట్. ఇక ఉల్లిగడ్డ టమాటా ఉడికింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో వాటర్ వేసేసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నా. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేస్తున్నా, ఎందుకంటే తొందరగా ఉడుతుంది కదా, బాగా బాయిల్ అవుతుందని అయితే హై ఫ్లేమ్ లో అయితే పెడుతున్నా. సరిపోతే లేదు అనిపిస్తుంది వాటర్, ఇంకో ఫ్యాన్ గ్లాస్ వేసేస్తా. ఈ ఉప్మా పరిస్థితి ఎలా ఉంటదంటే కొంచెం అంటే ఉప్మా సేమియా ఉప్మా అయినా మన రవ్వ ఉప్మా అయినా ఏదైనా కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే అసలు తినలేదు దాన్ని. ఎక్కువైతే ఏదోలాగా మేనేజ్ చేసేయచ్చు మనం. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ సరిపడనే వేసిన. ఇంకా దాంట్లో సాల్ట్ ఒకటి వేసేసుకుంటే ఇంకా లాస్ట్ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకుని సాల్ట్ అయితే చాలా వరకు నేను అంటే ఏ కర్రీస్ కానీ ఏవైనా కానీ దాంట్లో కొంచెం అంటే చాలా కాదు కొంచెం తక్కువ వేసుకుంటా సాల్ట్ అయితే. అంటే మరీ నోటి నిండి ఉండకుండా, కొంతమంది అయితే కొంచెం ఎక్కువ ఉండేలాగా తింటారు కదా, ఉప్పు కారం ఎక్కువ తింటారు కదా, కారం మసాలాలు అవి ఎక్కువ వేస్తా. కాకపోతే సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేస్తా, ఎందుకంటే మనం కర్రీస్ ఎక్కువ తినొచ్చని. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ అందులోనే కదా లభించేది వెజిటేబుల్స్ లో అయినా. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ తక్కువ వేస్తా, ఒకవేళ అవసరమైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నెక్స్ట్ తక్కువ పడినా కూడా ఇంకా అది మనకు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా కూడా అందులో వేసుకొని లాస్ట్ అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో అయితే మనం గార్నిష్ చేసేసుకుందాం. ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఉప్మాలో, ఇదే హైలైట్. ప్రస్తుతానికైతే ఉన్న ఐటమ్స్ తోనే చేసేసిన నేను. అంటే ఈ జీడిపప్పులు ఈ నెయ్యి అవైతే ఏం యాడ్ చేయలేదు, వేయలేదు నేను ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఇలా ప్లేన్ గా తింటేనే ఎలా ఉంటుందో ఏంటో అనేసి నేను ఇలా వేస్తున్నా ఫస్ట్. సమయానికి అవి కూడా లేవు, జీడిపప్పులు కూడా లేవు. అంటే మనం వీడియో వేసే టైంకి దొరకవన్నమాట ఇవి, అది మన లక్కు. ఉత్తప్పుడు ఉంటాయి, అవసరం లేనప్పుడు ఉంటాయి, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఉండవు. అదే కదా మరి మ్యాజిక్. మ్యాజిక్ ఎప్పుడంటే ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఒక్క లోపం అని ఉంటుంది. ఏదో ఒకటి చేద్దామంటే పర్ఫెక్ట్ గా అన్న అయితే కుదరవు. ఇంక ఇది ఆల్రెడీ మనకు మంచిగా మరిగిపోతుంది కాబట్టి ఇంకేసేద్దాం ఈ సేమియాని. ఇలా కలిపేస్తున్నా, ఎందుకంటే ఒకే దగ్గర ముద్ద ముద్దగా ఉండకుండా ఇలా ఉంటే బాగుంటది కాబట్టి నీట్ కలిపేస్తున్నా. నీట్గా ఇలాగా మొత్తం వేసేసుకున్నాక లాస్ట్ లోకి మళ్ళీ దీంట్లోనే సర్వింగ్ చేసి చూపిద్దామని బాగా నీట్గా వచ్చేస్తున్నా అనమాట. ఇలాగా మనం ఈ సేమియా కూడా దీంట్లో బాయిల్ అయ్యేంత వరకు మనం ఇది హై ఫ్లేమ్ లోనే పెట్టుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడికేస్తుంది కాబట్టి. వాటర్ లో కాబట్టి హై ఫ్లేమ్, మనం ఆయిల్ అది అనుకోండి కొంచెం మాడిపోతుంది తొందరగా.
ఇది నాకు తెలిసి ఒక 5 minutes లో అయిపోతుంది. తొందర ఉడికేస్తుంది సేమియా, చాలా సన్నగా ఉంటది కాబట్టి మనకు సేమ్ ఉప్మా లాగానే ఒక 15 minutes లో అయిపోతుంది అనుకోండి. అయితే ఇంకా ఈ రోజు కబుర్లు ఏంటంటే మనకు మార్నింగ్ నుంచి జరిగిన విశేషాలు ఉంటాయి కదా. ఈ రోజు ఏం జరిగినాయి అంటే ఏం లేవు పెద్ద. అయితే మార్నింగ్ షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే మనకు కొంచెం బద్ధకం అయిపోయి చేయలేకపోయినా. ఇంకా అందుకు ఈ సేమియా ఉప్మా చేస్తే పని అయిపోతుంది అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. కానీ సీరియస్ గా ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కువ మంది క్రియేటర్స్ ఎక్కువైపోయినారు కదా. అంటే చాలా మంది నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. నేనైతే నిజం చెప్పాలంటే 7 years అయింది నేను స్టార్ట్ చేసి. ఇప్పుడు కాదు, ఇదైతే అది కొత్త ఛానల్ అనమాట క్రియేట్ చేసింది. నేను 7 years బ్యాక్ మన ఏంటివి మూవీ అప్డేట్స్, బిగ్ బాస్, మెయిన్ అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ఉండే. నాకు అది ఇష్టం ఉండే అనమాట, బిగ్ బాస్ చూసేదాన్ని కాబట్టి బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఇచ్చేదాన్ని నా ఛానల్లో. అయితే ఏమైంది, ఆ ఛానల్లో నేను ఒక 120 అలాగ వీడియోస్ అయితే చేసిన. అంటే నేను చేసినప్పుడు చాలా మంది అయితే లేరు, ఎక్కువ మంది క్రియేటర్స్ అయితే అప్పట్లో లేకుండా, అంటే 7 years బ్యాక్ కాబట్టి అప్పట్లో లేకుండే. ఇక వచ్చిండు మన బుడతాడు, వచ్చిండు వీడి కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నావు సతికు? పాయసం అంట, కేసరం అంట. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. పాయసమా ఉప్మా కాదు ఇది. ఏం ఉప్మా? ఏం ఉప్మా? అన్నం ఉప్మా కాదు ఇది. అప్పుడు తిని బల్లే ఉందా సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఎప్పుడో ఒకసారి చేశాను అనుకుంటా, నాకు అది కూడా లాంగ్ ఇయర్స్ ఎగో. ఎప్పుడో నాకే ఐడియా లేదు నిజం చెప్పాలంటే. అన్నం ఎవరు అయితే కొంచెం దగ్గరికి అయింది కాబట్టి మనం ఇది లోపల పెట్టుకున్నాం. ఎందుకంటారా, ఇప్పుడు మాడిపోతున్నాడు కొంచెం, దీంట్లో వాటర్ అంతా పెట్టుకోవాలి కాబట్టి ఇలాగైతే నేను పెట్టేస్తున్నా. అయితే నేను అప్పుడు ఏది యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, అయితే అప్పుడు ఎక్కువ మంది లేరు క్రియేటర్స్. అంటే 7 years బ్యాక్ నాకు తెలిసి నిజానికైతే ఈ టిక్ టాక్ బ్యాన్ అయినాక కూడా ఇన్స్టాగ్రామ్ మీద ఉండే ఎక్కువ అందరికైతే. అయితే ఇక అప్పుడు దాని మీద ఎక్కువ మంది ఫోకస్ అయితే అలా ఉండే అనమాట. అప్పుడు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ మీద ఉండే కాబట్టి. అయితే నేనేం చేశాను అంటే, ఆల్రెడీ నాకు అప్పుడు తెలుసు అంటే యూట్యూబ్ లో మనీ వస్తాయి మనకి అని తెలుసు, కాకపోతే దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను. అయితే ఏం చేసిన 120 వీడియోస్ చేసిన. అది ఎప్పుడు అది మూవీస్ అండ్ బిగ్ బాస్ లవర్ ఛానల్ నేమ్ అయితే పెట్టిన. ఆల్రెడీ ఇప్పటికి కూడా నాకు ఆ ఈమెయిల్ ఐడికి బిగ్ బాస్ లవర్ అనే వస్తుంది అనమాట నేమ్ అయితే. అయితే 120 వీడియోస్ చేసిన, దాంట్లో మంచిగానే అంటే అప్పట్లో రీచ్ కూడా బాగా వచ్చింది. అంటే ఎలాగంటే ఒక 7 months 8 months ఏమో చేసినాక 8 months తర్వాత అది ఏమైందంటే మధ్యలో నేను చూసుకోలే. ఒక 3-4 months ఏమో కంటిన్యూగా డైలీ అసలు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అని పదే చూసుకునేదాన్ని అనమాట. అయితే ఏమైంది, చూసుకొని ఇంకా విసుగు వచ్చేసింది నాకు. అంటే వ్యూస్ వస్తాయో రావో, అసలు ఇది అవుతుందో కాదా అనేది ఇక కొన్ని నెలలు పక్కన పెట్టేసిన. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి అనుకోకుండా మళ్ళీ చేసిన అనమాట. వైటీ స్టూడియోలో మన యూట్యూబ్ లో చూసుకుంటుంటాం కదా మనం చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తే ఒకటైతే ఒక ఎంత 80K వచ్చిందనమాట లాంగ్ వీడియోనే. అప్పుడు నేను ఒక్కొక్క వీడియో కూడా 12K, అంటే అదే 12K కదా, 12 minutes 15 minutes అలాగా పెట్టిన అనమాట. ఇక ఆ డ్యూరేషన్ కి ఈ 80K వచ్చింది కదా, ఇది సరిపోతుంది అనమాట మనకి. అంటే 1 lakh వ్యూస్ వస్తే 4000 hours మనకు అయిపోతుంది కాబట్టి. అప్పుడు నేను అది స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు రెండు వీడియోస్ వచ్చింది. ఒక వీడియోకి అయితే 80K వచ్చింది, ఇంకో వీడియోకి అయితే 25-30K అలాగ వచ్చింది అనమాట. అయితే నాకు ఒకవేళ మానిటైజేషన్ దాకా వెళ్ళిందేమో, అప్లై చేసుకుంటే అయ్యేదేమో, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు, వదిలేసిన అనమాట. ఎందుకు ఏం చేస్తానో కూడా నాకు అర్థం కాలేదు. డిలీట్ కూడా చేసేసిన అసలు పట్టించుకోకుండా, అప్పుడు అంత అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఏం చేసిన ఇంకా మళ్ళీ అంటే కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే బ్లాగ్స్ కానీ ఇలాగా చేద్దాం, మన ఓన్ కంటెంట్ చేద్దాము అనేసి ఇంకా నేను మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేసిన అనమాట. ఇది స్టార్ట్ చేసి కూడా 1 year అవుతుంది. ఇంకెప్పుడు అవుతుందో అవ్వదో తెలియదు. నేనైతే చేస్తున్నా ఏదో. అదనమాట నా యూట్యూబ్ జర్నీ. అప్పుడు చేసింది మళ్ళీ నేను అంటే ఎందుకు డిలీట్ చేశానంటే, నేను ఇది మన మూవీస్ వాళ్ళకి ఈ బిగ్ బాస్ కి సంబంధించి పిక్స్ అనేది తీసుకొని నేను అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని చెప్పేదాన్ని అనమాట. అయితే అలా చెప్పడం వల్ల కొన్ని వీడియోస్ చూసిన నేను, అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, మనం వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫోటోస్ అవి యూజ్ చేసిన కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అంటే
ఏంటో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండా డిలీట్ చేసేసిన. ఇంకా అప్పుడైతే అలాగ అయిపోయింది. మానిటైజేషన్ దాకా వెళ్ళి ఒకవేళ రిటర్న్ అయ్యేదో తెలియదు. ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసిన. నేను నా ఓన్ కంటెంట్ చేయాలని అనుకుంటుంది అనమాట. ఇదో వీడితో తిప్పుగాడితో ఓన్ కంటెంట్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఇక దీని మీద నాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ లేట్ అయినా తొందరగా పైకొద్దునా లేట్ అయినా తొందరగా అయినా కూడా అవుతుందేమో అనే హోప్ అయితే నాకు ఉంది. ఎందుకంటే ఓన్ కంటెంట్ కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ కూడా రాకుండా చూసుకోవాలని నేనైతే వీడియోస్ చేస్తున్నా అనమాట. తెలియదు ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎక్కువ అయిపోయినారు. అది కాకుండా మళ్ళీ కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఎలాగంటే సాంగ్స్ యూజ్ చేయొద్దు, మళ్ళీ ఏఐ వీడియోస్ వాళ్ళకి రావు, అలాగే రకరకాలుగా ఎన్నో అంటే క్రియేటర్స్ ఎక్కువ అవడం వల్ల ఎన్నో కొత్త కొత్త రూల్స్ అయితే పెడుతున్నారు అనమాట యూట్యూబ్ వాళ్ళు. ఏమో మన లక్ ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. మనమైతే చేసుకుంటూ వెళ్ళిపోదాం, మన అదృష్టం ఉంటే అవుతుంది, లేకపోతే నా సేమియా కూడా అయిపోవచ్చింది ఆల్రెడీ. ఇక 10 to 15 minutes అన్నా కదా, 15 minutes లో అయితే నా సేమియా అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ కడాయిలనే ఉంచితే బాగుంటది, కాకపోతే మీకు గార్నిషింగ్ కోసం నా తమ్నైల్ కోసం నేను ఒక పోజ్ పెట్టాలన్నమాట. ఇలాగా దీంట్లో పెట్టుకొని చేసేస్తా. తర్వాత అయితే ఇంకా మొత్తం దీంట్లో బాగా చాలా బాగా వచ్చింది అసలు. ఇది చూడండి ఎంత పుల్లలాగా వచ్చిందో, ముద్దలాగా రాలే, కరెక్ట్ గా సరిపోయినాయి వాటర్ దీనికి. దీంట్లో వేసేస్తా అంతా కూడా. దీంట్లో వేసేసుకొని ఇది ఓన్లీ పిల్లలకే చేస్తున్నా, నాకైతే ఏదన్నా తినేస్తా, వాళ్ళకి అడిగిన కాబట్టి. ఇక మన తిప్పుగాడికి అయితే ఎక్కువ అనమాట, అంటే మన ప్రెగ్నెన్సీ లేడీస్ కున్న దానికంటే ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి వాడికి. అరే టిప్పు, నీ గురించేరా చెప్పేది, నీ గురించే చెప్పేది. పండు నోట్లో పెట్టు, పండు నోట్లో పెట్టురా. ఇక ఈ పెద్దోడితో ఉంది చూడండి, మామూలు టార్చర్ ఉండదు. వేపుకు తింటాడు నన్ను, మామూలు కాదు. వాడు సైలెంట్ ఉండంతో వీడు వెక్క తింటాడు, వీడు సైలెంట్ ఉంటే వాడు. ఇంకా అయిపోయింది కాబట్టి మొత్తం అయిపోయింది. ప్లేట్ లో కూడా తీసేసుకున్నా. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో ఇలాగ గార్నిషింగ్ చేసేసుకున్నా, అంటే ఊరికే అలాగా, అంటే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనుకోండి, మరీ ఎక్కువైతే వేయలేదు. ఇది నా సేమియా ఉప్మా ఎంత బాగుందని చూస్తుంటే నిజంగా ఊరిలో చేస్తుంటే చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఇదనమాట నా సేమియా ఉప్మా. ఇక టేస్ట్ విషయానికి వస్తే నాకైతే తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మీకోసం నేను మళ్ళీ టేస్ట్ దీంట్లో నుంచి కొంచెం తీసుకుందాము. సీరియస్ గా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్, అసలు మాడలేదంటే ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏంటి లేదా ఈయనకు కూడా టేస్ట్ చేయాలి. ఇంకా ఇద్దరు వచ్చినారు చూడండి, ఇద్దరు పెడతలే. అలా అక్కడ చూడండి, ఇటు తిరుకో, వాళ్ళకి చూపిస్తా. ఇటు తిరగాలి మొత్తం. ఎలా ఉందో చెప్పు, తిన్నాక చెప్పు, తినకముందే ఓవర్ యాక్షన్. యాక్షన్ చేయాలంటే ఓవర్ యాక్షన్. నెక్స్ట్ మన పెద్దోడు వస్తుంది చూడండి, మై టార్చర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట వీడు. ఒకసారి ఫిఫ్టీ చూపినా ఈ బంగారం. స్కూల్లో టాపర్ అంట, అందుకే వీడి పోజు. మొత్తం తిన్నాక చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో. సైంటిస్ట్ సూపర్, మై గాడ్ ఫెంటాస్టిక్. సీరియస్గా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఏమైలేదు, నేను ఆనియన్, టమాటా, ఎండుమిర్చి, మన పోపు దినుసులు, ఇవి ఏంటి ఇవన్నీ వేసిన. ఇలా వేస్తా తట్టుకో, ఆవు కొంచెం వేస్తా కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. అంతే, ఇంకా ఏమైనా సింపుల్ గా వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా. బాయ్. మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో కూడా లైక్ ఇవ్వండి, అలాగే కంటిన్యూ డైలీ ఛానల్ చూడండి. డైలీ బ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్. అదిగో వచ్చింది చూడండి అప్పుడే, ఈ బుడతలు అక్కడ ఆగడు.